అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ జ్ఞాన దర్పణం అనే క్విజ్ ప్రోగ్రాంకి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? ఈ క్విజ్ ప్రోగ్రాం మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియచేయగలరని అనుకుంటున్నాం. అప్పుడు మేము ఇంకా ఈ క్విజ్ ప్రోగ్రాంను బెటర్గా చేయగలుగుతామని నమ్ముతున్నాం. దయచేసి క్విజ్లో పార్టిసిపేట్ చేసేవారు వారి పేరు, వారు ఎక్కడి నుండి పాల్గొంటున్నారో అది లైవ్ చాట్లో కామెంట్ చేయగలరు. గత వారం క్విజ్లో పాల్గొన్న ప్రతి వారికి పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు నూతనంగా క్విజ్లో పాల్గొనబోచున్న వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు అవర్ బైబిల్ క్విజ్. ఈ క్విజ్ గురించి ఆల్రెడీ రూల్స్ మేము చెప్పామండి. మరలా ఇంకొకసారి మీ ముందు తెలియచేస్తూ ఉన్నాం. ఈ క్విజ్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్లోనే ఆన్సర్ టైప్ చేయాలి. ఆ తర్వాత టైప్ చేస్తే కనుక మార్క్స్ దానికి కౌంట్ చేయబడవండి. ఎవరు వేగంగా మీ కామెంట్ టైప్ చేస్తారో దానిని బట్టే మీ పొజిషన్ ఉండగలదు. ఆన్సర్స్ కూడా మేము ఆల్రెడీ చెప్పామండి. ఉదాహరణకి ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ అయితే కనుక మీరు 1 అని టైప్ చేసి స్పేస్ కానీ హైఫన్ కానీ ఇచ్చి ఆన్సర్ 2 అని టైప్ చేయాలి. అలాగే ఒకవేళ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 4 కరెక్ట్ అయితే దానికి కూడా సెకండ్ 2 అని టైప్ చేసి లేకపోతే స్పేస్ ఇచ్చి 4 అని ఆన్సర్ టైప్ చేయాలండి. అలాగే ప్రార్థనాపూర్వకంగా ఈ క్విజ్లో పాల్గొంటున్నారని మేము ఆశపడుతూ ఉన్నాం. దయచేసి ఈ ప్రశ్నలు అడగటం అయిపోగానే వెంటనే ఈ 15 క్వశ్చన్స్ అయిపోగానే వెంటనే ఆన్సర్స్ కూడా ఇవ్వబడతాయి. అందరూ రెడీగా ఉన్నారని నమ్ముతున్నాం. గెట్ రెడీ. మొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1. మందిరపు నిడివి వెడల్పు కలిపి ఎంత? ఆప్షన్ 1 110, ఆప్షన్ 2 130, ఆప్షన్ 3 150, ఆప్షన్ 4 ఏదీ కాదు. రెండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 2. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. ఈ వాక్యము ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1 ఎజ్రా 9:6, ఆప్షన్ 2 ఎజ్రా 10:1, ఆప్షన్ 3 ఎజ్రా 9:15, ఆప్షన్ 4 ఎజ్రా 9:8. మూడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 3. ఆజ్ఞ అతివేగంగా జరగవలెనని దానిని తాకీదుగా వ్రాయించి పంపినది ఎవరు? ఆప్షన్ 1 అర్తహషస్త, ఆప్షన్ 2 దర్యావేషు, ఆప్షన్ 3 ఇద్దో, ఆప్షన్ 4 న్యాయాధిపతులు. నాలుగవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 4. 8వ అధ్యాయంలో ఉన్న వంశావళులు ఎవరివి? ఆప్షన్ 1 బెన్యామీనీయులు, ఆప్షన్ 2 లేవీయులు, ఆప్షన్ 3 ఇంటి పెద్దలు, ఆప్షన్ 4 యాజకులు. ఐదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 5. చెర నుండి విడుదలైన వారు పస్కా పండుగను ఏ దినమున ఆచరించిరి? ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 12.
6వ ప్రశ్న, ఎజ్రా ఏడ్చి ప్రార్థించినప్పుడు అతనితో కూడి ఏడ్చినది ఎవరు? ఆప్షన్ 1 అధికారులు, ఆప్షన్ 2 పిల్లలు, ఆప్షన్ 3 భార్యలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఏడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 7. శాస్త్రియు యాజకుడైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దానిని చేయవలెను. ఈ మాటలు ఎవరికి చెప్పబడెను? ఆప్షన్ 1 లేవీయులు, ఆప్షన్ 2 అధిపతులు, ఆప్షన్ 3 ఖజానాదారులు, ఆప్షన్ 4 పెద్దలు. ఎనిమిదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 8. ఇశ్రాయేలీల అపరాధము ఎక్కువ అవ్వడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 దుష్క్రియలు, ఆప్షన్ 2 అన్య స్త్రీలు, ఆప్షన్ 3 వ్యభిచారము, ఆప్షన్ 4 అసహ్య కార్యాలు. తొమ్మిదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 9. లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదు ఎవరిని నిర్ణయించాడు? ఆప్షన్ 1 మహలి, ఆప్షన్ 2 నెతినీయులు, ఆప్షన్ 3 ఊరియా, ఆప్షన్ 4 మెరారీయులు. పదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 10. ఆకాశమందలి దేవుడు ఈ పదం ఎన్నిసార్లు వాడబడింది? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 7. పదకొండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 11. 10వ అధ్యాయములో అన్య స్త్రీలను పెండ్లి చేసుకునిన వంశాలు ఎన్ని? ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 9. పన్నెండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 12. యెరూషలేము చేరడానికి ఎజ్రాకు ఎంతకాలము పట్టింది? ఆప్షన్ 1 6 నెలలు, ఆప్షన్ 2 2.5 నెలలు, ఆప్షన్ 3 4 నెలలు, ఆప్షన్ 4 2 నెలలు. పదమూడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 13. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉంది, మేమును నీతో కూడా ఉందుము. ఈ మాటలు ఎవరు అన్నారు? ఆప్షన్ 1 ఎజ్రా, ఆప్షన్ 2 ఏలాము, ఆప్షన్ 3 షెకెన్యా, ఆప్షన్ 4 యెహీయేలు. పద్నాలుగవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 14. యాజకుడైన ఊరియా కుమారుడు ఎవరు? ఆప్షన్ 1 ఫీనెహాసు, ఆప్షన్ 2 ఎలియాజరు, ఆప్షన్ 3 మెరేమోతు, ఆప్షన్ 4 నోవద్యా.
15వ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 15 చివరి ప్రశ్న. ఈ గ్రంథములో అతిపెద్ద అధ్యాయము ఏది? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 7. ఓకే అండి, క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక ఆన్సర్స్ను చూద్దాము. ఆన్సర్స్ రివీల్ అవ్వగానే దయచేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారో మీరు లైవ్ చాట్లో తెలియచేస్తారని ఆశపడుతూ ఉన్నాం. ఓకే అండి, వందనాలు. మొదటి ప్రశ్న, మందిరపు నిడివి వెడల్పు కలిపి ఎంత? దానికి ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదు. ఎందుకంటే దాని ఆన్సర్ 120 అండి, 120 మూరలు. కాబట్టి ఆప్షన్ 4. రెండవ ప్రశ్న, యెహోవా ఇశ్రాయేలీల దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు. ఈ వాక్యం ఎక్కడ ఉంది? దానికి ఆన్సర్ ఆప్షన్ 3 ఎజ్రా 9:15. మూడవ ప్రశ్న, ఆజ్ఞ అతి వేగంగా జరగవలెనని దానిని తాకీదుగా వ్రాయించి పంపినది ఎవరు? దానికి ఆన్సర్ ఆప్షన్ 2 దర్యావేషు ఎజ్రా 6:12. నాలుగవ ప్రశ్న, 8వ అధ్యాయంలో ఉన్న వంశావళులు ఎవరివి? దానికి ఆన్సర్ ఆప్షన్ 3 ఇంటి పెద్దలు ఎజ్రా 8:1. ఐదవ ప్రశ్న, చెర నుండి విడుదలైన వారు పస్కా పండుగను ఏ దినమున ఆచరించిరి? దానికి ఆన్సర్ ఆప్షన్ 1 14 ఎజ్రా 6:19. ఆరవ ప్రశ్న, ఎజ్రా ఏడ్చి ప్రార్థించినప్పుడు అతనితో కూడి ఏడ్చినది ఎవరు? దానికి ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదు ఎజ్రా 10:1. ఏడవ ప్రశ్న, శాస్త్రియు యాజకుడైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దానిని చేయవలెను. ఈ మాటలు ఎవరికి చెప్పబడెను? దానికి ఆన్సర్ ఆప్షన్ 3 ఖజానాదారులు ఎజ్రా 7:21. ఎనిమిదవ ప్రశ్న, ఇశ్రాయేలీల అపరాధము ఎక్కువ అవ్వడానికి కారణం ఏమిటి? దానికి ఆన్సర్ ఆప్షన్ 2 అన్య స్త్రీలు ఎజ్రా 10:10. తొమ్మిదవ ప్రశ్న, లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదు ఎవరిని నిర్ణయించాడు? దానికి ఆన్సర్ ఆప్షన్ 2 నెతినీయులు ఎజ్రా 8:20. పదవ ప్రశ్న, ఆకాశమందలి దేవుడు ఈ పదం ఎన్నిసార్లు వాడబడింది? దానికి ఆన్సర్ ఆప్షన్ 3 6. 11వ ప్రశ్న, 10వ అధ్యాయములో అన్యస్త్రీలను పెండ్లి చేసుకునిన వంశాలు ఎన్ని? దానికి ఆన్సర్ ఆప్షన్ 1 12 ఎజ్రా 10వ అధ్యాయం 18 నుండి 44 వచనాలు. పన్నెండవ ప్రశ్న, యెరూషలేము చేరటానికి ఎజ్రాకు ఎంతకాలం పట్టింది? దానికి ఆన్సర్ ఆప్షన్ 3 4 నెలలు ఎజ్రా 7:9.
13వ ప్రశ్న, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉంది, మేమును నీతో కూడా ఉందుము. ఈ మాటలు ఎవరన్నారు? దానికి ఆన్సర్ ఆప్షన్ 3 షెకన్యా. ఎజ్రా 10:2. 14వ ప్రశ్న, యాజకుడైన ఊరియా కుమారుడు ఎవరు? దానికి ఆన్సర్ ఆప్షన్ 3 మెరేమోతు. ఎజ్రా 8:33. 15వ ప్రశ్న, చివరి ప్రశ్నకు ఆన్సర్, ఈ గ్రంథములో అతిపెద్ద అధ్యాయము ఏది? దానికి ఆన్సర్ ఆప్షన్ 1 10. 10వ అధ్యాయంలో 44 వచనాలు ఉన్నాయి. ఓకే అండి, క్విజ్లో పాల్గొన్న వారందరికీ వందనాలు. ఈ క్విజ్ మీకు ఆశీర్వాదకరముగా ఉందని భావిస్తున్నాము. అందరూ ప్రార్థన చేయండి. క్విజ్ విన్నర్స్ను ప్రకటిస్తూ త్వరలోనే లింక్ షేర్ చేస్తాము. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వాదకరముగా ఉంటే అది ఇతరులకు పరిచయం చేయండి. మరి ఒక ఆసక్తికరమైన క్విజ్తో మీ ముందుకు రావాలని మేము ఆశపడుతున్నాము. మీ సలహాలు, సందేహాలు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తెలియచేయగలరు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన దేవాది దేవుడు, లోకరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2020 చివరి నెల డిసెంబర్ నెలలోకి అడుగు పెట్టడానికి కారణం దేవుని కృపే కదా. ఈ సంవత్సరంలో ఎన్నో అనుభవాలను దాటించి అనేక పరిస్థితుల్లో నుంచి మనల్ని ఇలా కాపాడుతూ ఈ నెలలోనికి నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఈ క్విజ్ రిజల్ట్స్ ద్వారా మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. క్విజ్ ఎలా అనిపించింది అనేది మీరు చెప్పలేదు, కానీ మీ మార్క్స్ను బట్టి చూస్తే టఫ్గా ఉందని అనిపించింది. అయినా పర్వాలేదు, క్విజ్లో మార్క్స్ గురించి ఆలోచించొద్దు. ఒకవేళ క్వశ్చన్స్ ఈజీగా ఇస్తే మార్క్స్ ఎక్కువగా వస్తాయి, కానీ క్రొత్తవి మీరు తెలుసుకోలేరు. ఈ క్విజ్లో తెలియని ప్రశ్నలకు ఆన్సర్ని తెలుసుకుని ఉంటే మంచిదే కదా. అది గుర్తుపెట్టుకొని దయచేసి ఒకవేళ క్రొత్త ప్రశ్నలు వస్తే గనక బైబిల్లో అండర్లైన్ చేసుకుంటే మరీ మంచిది కదా. క్రొత్తవి నేర్చుకోవటం మనకి దీవెనగా ఉంటుంది. ఓకేనండి. ఇంకొక విషయం, డిసెంబర్ నెలలోకి వచ్చేసాం కదా. బైబిల్ గ్రంథాన్ని చదివి ముగించేశారా? ఎన్నిసార్లు చదివారు? మామూలుగా చదివారా? ధ్యానపూర్వకంగా చదివి దీవించబడుతూ ఉన్నారా? మీ ఆన్సర్స్ని దయచేసి కామెంట్లో తెలియచేయగలరు. ఇక రిజల్ట్స్ను చూద్దామండి. జ్ఞాన దర్పణం 17 రిజల్ట్స్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీనిలో పాల్గొన్న వారిని అభినందిస్తూ ఉన్నాం. దేవుడు ప్రతి వారిని దీవించునుగాక. సమయం లేకపోయినా సమయం కుదుర్చుకొని మీ పనిపాటల్లో నుంచి వచ్చిన తర్వాత ఈ క్విజుల్లో పాల్గొంటున్న ప్రతి వారిని బట్టి వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు అపరిమితముగా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ క్విజ్లో నూతనంగా పాల్గొన్న వారిని బట్టి కూడా వందనాలు. ఈ క్విజ్లో రామ్ ప్రసాద్ అనే పేరును చూచాం, అలాగే టి శరత్ను కూడా చూచాం. వీరిని బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కొనసాగుతూ ఈ క్విజ్లో పాల్గొని అనేక విషయాలు తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. దయచేసి మీకు అవకాశం ఉండి సమయం ఉంటే తప్పకుండా క్విజ్లో పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఒక క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ టైప్ చేయండి. ఒకసారి మాత్రమే చెయ్యండి. దయచేసి ఒకవేళ తప్పు అయినా కూడా దాన్ని డిలీట్ చేయొద్దండి, వదిలేసేయండి. అలాగే మీ ఆన్సర్స్ని లైవ్ చాట్లోనే పెట్టండి. సిస్టర్ గ్రేస్ గారు అన్ని కామెంట్స్లో పెట్టారు. మార్క్స్ ఇవ్వలేకపోతున్నాం, దయచేసి గమనించండి. మీరు లైవ్ చాట్లోనే మీ ఆన్సర్స్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి.
ఓకేనండి, ఇక రిజల్ట్స్లోనికి వెళ్దాం. ఇక విన్నర్స్ను చూద్దాం. మనం జ్ఞానదర్పణం 17లో మొదటిగా విన్నర్స్ను చూద్దాం. ఈ విన్నర్స్లో ఈసారి ఇద్దరు క్రొత్తవారు అవడం విశేషం. చాలా సంతోషం అనిపించింది. మొదటి విన్నింగ్ పొజిషన్లో ఉంది ఎవరు అంటే, మొదటి నుండి క్విజ్లో పాల్గొంటూ గత 4 ఎపిసోడ్స్లో బాగా పోటీ పడుతూ చివరికి ఈ క్విజ్లో విన్నింగ్ పొజిషన్లోకి వచ్చారు. ఎవరు అంటే సిస్టర్ కే తిర్జా 63 మార్క్స్తో ఫస్ట్ విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ సిస్టర్ కే తిర్జా గారు, మిమ్మలను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మీ పోటీతో ముందుకు వచ్చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా నుండి పార్టిసిపెంట్స్ అందరి నుండి కూడా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. ఇలాగే పోటీతో ఇంకా ముందుకు రావాలని ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే సెకండ్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే, ఈ క్విజ్లో దాదాపు 5th ఎపిసోడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి. బ్రదర్ ఎస్ జేమ్స్ గారు ఆంధ్ర నుండి రాస్తూ ఉన్నారు. ఎప్పుడూ మార్క్స్ రాలేదని ఆగిపోలేదు. ఇన్ని ఎపిసోడ్స్లో కూడా పట్టుబట్టి ఈ ఎపిసోడ్లో ఈ సెకండ్ విన్నర్గా నిలిచారు. పట్టుబట్టి చక్కగా రాసి సాధించారు. బ్రదర్ జేమ్స్ గారు, మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇలా పోటీ పడుతూ ఉన్నందుకు చాలా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ బ్రదర్ జేమ్స్ గారు. మా నుండి ఈ పార్టిసిపెంట్స్ అందరి నుండి కూడా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అలాగే థర్డ్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే, గతంలో ఒకసారి ఆల్రెడీ థర్డ్ విన్నర్గా నిలిచారు. మరలా 17th ఎపిసోడ్లో 56 మార్క్స్తో థర్డ్ విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ సిస్టర్ రిక్కీ సుచిత గారు, మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. మా నుంచి పార్టిసిపెంట్స్ అందరి నుంచి కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను అపరిమితముగా దీవించునుగాక. దయచేసి మీరు గమనించండి, మొదటి విన్నర్ సిస్టర్ తిర్జా గారు, సెకండ్ విన్నర్ బ్రదర్ జేమ్స్ గారు 61 మార్క్స్తో, అలాగే రిక్కీ సుచిత 56 మార్క్స్తో ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్గా నిలిచారు. దయచేసి ఇంకా ఈ మార్క్స్తో సంతోషపడకుండా ఎక్కువగా మార్క్స్ మీరు స్కోర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని అపరిమితముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక ర్యాంకర్స్ను చూద్దామండి. 4th ర్యాంక్ శైలజ 55 మార్క్స్, డిషన్ కుమార్ 55 మార్క్స్. 5th ర్యాంక్ హనన్య 49 మార్క్స్. 6th ర్యాంక్ త్రివేణి 45 మార్క్స్. 7th ర్యాంక్ గాయత్రి 44 మార్క్స్. అలాగే బి అనిల్ కుమార్ 7th ర్యాంక్ 44 మార్క్స్ అండి. 8th ర్యాంక్ అరుణ్ కుమార్ 43 మార్క్స్. అలాగే 9th ర్యాంక్ పావని 37 మార్క్స్. ఎం సాయి 37 మార్క్స్. 10th ర్యాంక్ జె రవి 36 మార్క్స్. 11th ర్యాంక్ ఎం మౌనిక 35 మార్క్స్. 12th ర్యాంక్ రోహిణి 32 మార్క్స్. 13th ర్యాంక్ సూరిబాబు 30 మార్క్స్. అలాగే 14th ర్యాంక్ ట్రావెల్ వ్లాగ్స్ నుంచి 29 మార్క్స్ అండి. అలాగే 15th ర్యాంక్ కృష్ణ 27 మార్క్స్ అండి. ఈ ర్యాంకర్స్ అందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. దేవుడు వీరందరినీ దీవించునుగాక. ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి పోటీపడి ఈ విన్నర్ స్థాయిలోనికి మీరు రావాలని కోరుకుంటూ ఉన్నాం. ఓకేనండి, వందనాలు. అలాగే పార్టిసిపెంట్స్ని కూడా చూద్దామండి. ఎం అచ్యుతవల్లి 26 మార్క్స్, జయంతి 26 మార్క్స్, సంతోష్ 26 మార్క్స్, అలాగే బోయాస్ 22 మార్క్స్, నాగేశ్వరరావు 22 మార్క్స్,
ధనర్జీ కుమార్ 21 మార్క్స్, మమత 20 మార్క్స్, ఎన్ మహిత 19 మార్క్స్, రాహుల్ 18 మార్క్స్, ఎస్ నీరజ 17 మార్క్స్, పి వెంకటేష్ 16 మార్క్స్, జితేంద్ర 15 మార్క్స్, జగదీష్ 15 మార్క్స్, ప్రణీత్ 14 మార్క్స్, మేరీ 13 మార్క్స్, అనంతలక్ష్మి 12 మార్క్స్, సత్యానందం 10 మార్క్స్. ఇంకా 10 లోపు ఉన్నవి మార్క్స్ ఇవ్వలేదండి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సిస్టర్ గ్రేస్, అలాగే రామ్ ప్రసాద్, అలాగే శరత్, సుకుమార్, అంజలి, శాంతి సందేశ్, పద్మ, మెర్సీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. వీళ్ళందరినీ బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు వీళ్ళందరినీ దీవించునుగాక. ఓన్లీ మార్క్స్ లేకపోతే ర్యాంకుల గురించి ఆలోచించొద్దండి. దేవుడు మీకు అందరికీ తగిన రీతిలో సహాయం చేయనుగాక. ప్రయాసపడి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ, విన్నర్సే కాదండి, ర్యాంకర్సే కాదు, అలాగే పార్టిసిపెంట్స్ అందరినీ బట్టి కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మీలో ప్రతి వారిని ఆశీర్వదించి దీవించునుగాక. ఓకేనండి, బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి ధ్యానించి దీవెనలు పొందుదాం. ఎందుకంటే హోషేయ గ్రంథంలో చదువుతాం కదా, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి అని. దాని కొరకు అందరం ప్రయాసపడదాం. మార్క్స్ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దు. చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందుదాం. ఈ క్విజ్ మీద మీ సలహాలు సూచనలు దయచేసి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మాకు తెలియచేయండి. ఒకవేళ ఈ క్విజ్ ఇంకా మీకు ఎలా ఉపయోగపడుతుందో కూడా దయచేసి తెలియపరచండి. గత వారంలో కూడా అనౌన్స్ చేశాం. ఒకవేళ మీ ప్రార్థన విన్నపాలు ఏదైనా ఉంటే తెలియచేయండి. ఒకవేళ అలాగే మీ బర్త్డే విషెస్ కూడా మీకు ఏదైనా కావాలంటే, మీ డేట్స్ అవసరము అనుకుంటే అది కూడా మాకు తెలియచేయండి. మీ గురించి ప్రార్థన చేయటం మాకు చాలా సంతోషం. అలాగే ఇంకొకటి, నెక్స్ట్ అంటే ఈ సండే డిసెంబర్ 6 జనరల్ క్విజే ఉంటుందండి. దయచేసి దాని కొరకు సిద్ధపాటు అవ్వాలని కోరుకుంటున్నాం. ఆ క్విజ్లో మీరు మాత్రమే కాదండి, మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి, ఇతరులకు తెలియచేయండి. అనేక మందిని దేవుని వాక్యం చదివేవారుగా మీరు కూడా సిద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాం. అలాగే ఇప్పటికీ మనం బుక్స్ మీద ఆల్రెడీ మలాకీ గ్రంథం మీద క్విజ్ నేర్చుకున్నాం, చూసాము. అలాగే జకరియా గ్రంథం మీద, అలాగే ఇప్పుడు ఎజ్రా గ్రంథాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ బుక్ గురించి ఆశపడుతూ ఉన్నాం మీతో చెప్పాలని. నెక్స్ట్ రూతు గ్రంథం మీద క్విజ్ పెట్టాలని ఆశపడుతున్నాం. ఒకవేళ మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తెలియపరచండి. ఒకవేళ ఈ రూతు గ్రంథం మీద ఆశ ఉంది, మీరు ఏదైనా మీ యొక్క ఆలోచనలు ఏదైనా మీ అభిప్రాయాలను ఉంటే దయచేసి తెలియచేయండి. దాన్ని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. డిసెంబర్ 17 ఉంటుందండి రూతు బుక్ మీద. ఈ పుస్తకం మీద దయచేసి అందరూ సిద్ధపడాలని ఆశపడుతున్నాను ఇప్పటి నుంచి. ఈ క్విజ్ కొరకు కూడా మీరు మాత్రమే కాకుండా అనేకులకు తెలియపరచండి. అనేకులను ఈ క్విజ్ రాసేవారిగా మీరు తోడ్పడాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. దయచేసి దీనిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా చదవండి, ధ్యానం చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. చివరిగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మా మంచి యేసుక్రీస్తు ప్రభువా, నిత్య జీవమును సమృద్ధిగా ఇవ్వగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడువు, నిజమైన దేవుడువు, నిత్య జీవమునై ఉన్నందుకై మీకు స్తోత్రాలు నాయనా. మా కొరకు ఈ లోకములోనికి నాయనా, అవును నాయన, మనుష్యుడుగా మీరు దిగివచ్చారు. దేవాది దేవుడివై ఉండి కూడా ప్రభువా అయ్యా, మమ్మలను రక్షించటానికి ఈ భూమి మీదకి మీరు దిగివచ్చిన మీ యొక్క అమూల్యమైన ఉన్నతమైన పరలోకపు సంకల్పమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఈ సమయంలో ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి వారిని బట్టి వందనాలు. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. ఇంకను లోతైన మర్మములను మీరు తెలియపరచండి. మా కన్నులను మనోనేత్రములను కూడా మీరు తెరవచేయమని కోరుకుంటున్నాం. ఈ క్విజ్ రాస్తూ ఉన్న వారందరినీ
జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎంతో ప్రయాసతో బాగా కష్టపడుతున్నారు, చదువుతున్నారు ప్రభువా. మీరు వారితో వాక్యము ద్వారా మాట్లాడండి. ఎందుకంటే మీరు వాక్కు అయిన దేవుడు, నిజముగా మాట్లాడగలిగిన దేవుడు కనుక ప్రతి వారితో మీరు మాట్లాడి ముచ్చటించండి అయ్యా. వారి హృదయాలను నాయన తృప్తిపరచండి నాయన. నీ వాక్యమును బట్టి వారిని తృప్తిపరిచి దీవించండి. రాబోయే దినాలలో జరగబోయే ఈ క్విజ్ విషయంలో కానీ ప్రభువా, ఇంకనూ నాయన మీరు మాట్లాడాలనుకుంటున్న ప్రతి మాటల విషయంలో నాయన అయ్యా అవి తెలియబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. కొనసాగుతూ నాయన అయ్యా మరి రాసే వారందరి మీద, నడిపించే మా మీద నాయన మీ కృపా సత్యాలు తోడుగా ఉంచి నాయన మీరు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి, వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.